కానీ మనల్ని చాలాసార్లు చాలా విషయాల్లో కాపాడింది కదా. మరి ఆ రోజు తనకి ఏ సంబంధం ఉన్నట్టు? నన్ను నా కంపెనీని తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా కాపాడడం నీకు తెలుసు కదా అత్తయ్య. ఏ తల్లి కన్న బిడ్డో, మనకి తన ఇంటికి ఎలాంటి చుట్టరికం లేకపోయినా తను మన కోసం నిలబడి మనకు ఎంతో సహాయం చేసింది. అలాంటి అమ్మాయిని నువ్వు బంధుత్వం లేవని అంటున్నావు కదా. ఏంటి నాన్న? వసుదా, చారుకేశవ, ఆ దేవుడు మీకు పిల్లల్ని ఇవ్వలేదని చాలాసార్లు బాధపడి ఉంటారు. కానీ ఇక మీరు బాధపడక్కర్లేదు. చారుకేశవుని మార్చి ప్రయోజకుని చేసింది లక్ష్మీనే. వసుదా, నువ్వు పిల్లల కోసం ఇప్పటిదాకా ఎన్నో నోములు వ్రతాలు చేశావు. అవన్నీ ఫలించాయి. లక్ష్మిని ఇంటి నుంచి దూరం చేసుకోవడం నాకిష్టం లేదు. అందుకే మీ ఇష్టాలు తెలుసుకోకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే లక్ష్మిని పరాయిదని ఇంట్లో వాళ్లే కాదు, బయట వాళ్ళు కూడా అనుకుంటున్నారు. వాళ్ళందరికీ సమాధానం నా నిర్ణయం. లక్ష్మి, ఇలా రామ్మా. లక్ష్మి ఈ ఇంటి బిడ్డవ్వాలి. ఇన్ని రోజులు నేను కష్టపడిందంతా, నా త్యాగమంతా వృధా. నేనింకిక్కడ ఉండలేను. నేను వెళ్ళిపోతాను. ఆగు, నువ్వు వెళ్ళిపోతే మీ అన్నయ్య మనందరం కలిసి ఉండాలని కోరుకున్న కోరిక వ్యర్థమైపోయినట్టే. వదినా, ఇక్కడ ఎవరి ఎజెండాలు వాళ్లకున్నాయి. ఇప్పుడు నేనేమీ చెయ్యలేను. తనని ఉండమనంటే అసలు నేను వెళ్ళమని కాదత్తయ్య. నాకేం చెప్పొద్దు విహారి. అంబిక, ఉండవే. మీరు కూతురు దొరికిందన్న ఆనందంలో ఉన్నారక్క. ఇంక ఈ చెల్లెలు పోయిందనుకోండి. అంబిక, అలా మాట్లాడుకో. దయచేసి నన్నెవ్వరూ ఆపకండి. నేను వెళ్తాను. అంబిక, ఇదే ఆఖరి నిర్ణయమా? ఒకసారి ఆలోచించమ్మా. ఇంకా ఆలోచించేదేమీ లేదు. నేను వెళ్తున్నా. అంబికమ్మా, అంబికమ్మా, దయచేసి మీరు వెళ్ళకండమ్మా. నువ్వేంటే నాకు చెప్పేది? ఇక నుంచి ఇక్కడ హ్యాపీగా ఉండు. వద్దమ్మా, ఆగండి. నీ మాట నేను వినేదేంటే? మీరింటి నుంచి ఒక్క అడుగు బయటికి వేసినా
రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర తీసిన వీడియో బయట పెడతాను. అంతేకాదు, ఆ సుభాష్తో కలిసి మీరు చేసిన అరాచకాలన్నీ చెప్పేస్తాను. మీరు చేసిన అన్ని తప్పులకి సాక్ష్యాలతో సహా అందరి ముందు నిరూపిస్తాను. అప్పుడు మీరు వెళ్ళక్కర్లేదు. అందరూ కలిసి మిమ్మల్ని మెడ పట్టుకుని గెంటేస్తారు. విహారీ గారు మీరందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన మాట కోరిక నెరవేరాలి. అందుకే మీరు లోపలికి రండి. లేదు వెళ్తాను అంటే ఇప్పుడే అంతా చెప్పేస్తాను. దయచేసి మీరు ఇంట్లోకి రండమ్మా, ప్లీజ్. లక్ష్మి తన మంచితనంతో అంబికాను కూడా వెళ్లకుండా ఆపింది. అక్క, నువ్వేం మాట్లాడవేంటి? నీకు లక్ష్మిని వసుదక్క దత్త తీసుకోవడం ఇష్టమేనా? హా, దానికి పిల్లలు లేరు కదే. నాన్న మంచి ఆలోచనే చేశారు. నేను ఇక్కడే ఉంటాను. ఈ లక్ష్మిని అక్క దత్త తీసుకోకుండా ఆపుతాను. ఆ తర్వాత దీని అంతు చూస్తాను. అమ్మయ్యా, ఎలాంటి గొడవ లేకుండా సమస్య మామయ్య గారి వలన సుఖాంతమైంది.